చాలామంది హౌస్ వైఫ్స్లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళలో గేమ్స్ ఆడేవాళ్ళలో టెన్నిస్ ఎల్బో అని ఒక కండిషన్ వస్తుంది. టెన్నిస్ ఎల్బో అంటే ఈ ఎల్బో దగ్గర ఒక ఇట్లా మనం చేత్తో ఇట్లా అంటే బొటనేల్ సైడ్ ఇట్లా అంటే ఒక బోన్ కనపడుతుంటుంది. అక్కడ సివియర్ పెయిన్. వాళ్ళు చేతులు ఇట్లా స్క్వీజ్ చేసినా, ఈ మూమెంట్ చేసినా, ఇట్లా టెన్నిస్ ర్యాకెట్తో ఇట్లా ఆడుతున్నా, క్రికెట్ ఆడుతున్నాను. హౌస్ వైఫ్స్ అయితే ఇగో వంట చేస్తున్నప్పుడు తిప్పుతారు కదా గరిట, దాని చాలా నొప్పి ఉంటుంది. దీన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. టెక్నికల్ ఏంటంటే లేటరల్ ఎపికాండైలైటిస్. లేటరల్ ఎపికాండైలైటిస్ అన్నది ఈ టెక్నికల్ టర్మ్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బోన్ టచ్ అవుతుంది కదా, ఇట్లా ఫీల్ అవ్వండి, టచ్ అవుతుంది. అక్కడి నుంచి ఒక 5-6 మజిల్స్ స్టార్ట్ అవుతాయి. ఆ బోన్ నుంచే ఆరిజిన్ తీసుకొని ఈ చెయ్యి అంతా మజిల్స్, తర్వాత మళ్ళీ ఇక్కడ బోన్స్ దగ్గర అటాచ్ అవుతాయి. ఆ ఆరిజిన్ దగ్గర చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి. ఆ క్రాక్స్ ఇగో ఈ పనుల వల్ల ప్లస్ ఆల్సో మనం చేసే స్పోర్ట్స్ యాక్టివిటీస్ వల్ల దెబ్బ తగిలినా కూడా వస్తాయి అనమాట. దీనికి ఆపరేషన్ లేదు. ఈ నొప్పితోటి కొన్ని దశాబ్దాల పాటు చాలామంది బాధపడుతుంటారు. మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ అంటే సచిన్ టెండూల్కర్ గ్రేట్ క్రికెటర్. ఆయనకి ఈ టెన్నిస్ ఎల్బో రావడం ద్వారా ఆల్మోస్ట్ 6 months పీక్లో ఉన్నప్పుడు కూడా ఆయన క్రికెట్ ఆడలేకపోయాడు. ఆయన డాక్యుమెంటరీ మూవీలో కూడాను 6 months యజ్ఞాలు యాగాలు చేసి మళ్ళీ తర్వాత ఈ పిఆర్పి తీసుకున్న తర్వాతే సచిన్ టెండూల్కర్ మళ్ళీ బ్యాక్ టు ద గేమ్ వచ్చారు. అదే కాకుండా టైగర్ వుడ్స్ అని యుఎస్ఏలో పెద్ద గాల్ఫ్ ప్లేయర్, ఆయనకు కూడా ఇది టెన్నిస్ ఎల్బో వచ్చింది. ఆయన కూడా పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుని ఇంటర్నెట్లో మీరు చెక్ చేయొచ్చు. సో టెన్నిస్ ఎల్బో ఆర్ లేటరల్ ఎపికాండైలైటిస్కి ది బెస్ట్ సొల్యూషన్ పిఆర్పి థెరపీ, ప్లాస్మా థెరపీ. ఇపియాన్ హాస్పిటల్కి రండి, నన్ను కన్సల్ట్ అవ్వండి. మిమ్మల్ని టెన్నిస్ ఎల్బో నుంచి కంప్లీట్గా రికవరీ చేసే బాధ్యత నాది.